హలో! నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధినేని. 'తమ్ముడు' మూవీ జులైలో రాబోతుంది. అసలు ఆ మూవీలో ఏముండబోతుంది? ఆ విశేషాల గురించి మన ఫేవరెట్ వర్ష బొల్లమ్మ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నేను అంతకు ముందే ఒకటి ప్రిపేర్ అయిపోయాను. ఓకే. ఓకే. మా ఇంట్లో ఉంటుంది డవ్. వర్ష బొల్లమ్మ మా లవ్. ఎలా ఉంది ఇంట్రొడక్షన్? చాలా బావుంది. సిన్స్ యూ ఆర్ ఎ చిల్ పర్సన్ మీ మీమ్ కంటెంట్ ఇవన్నీ చూస్తుంటే మేమంతా హౌ రిఫ్రెషింగ్. ఎలా ఫాలో అవుతారు ట్రెండ్స్ అన్నీ కూడా మీరు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకున్న ఫ్రెండ్స్ అందరూ డైలీ లేవగానే ఒక 10, 15 మీమ్స్ పంపిస్తారు. హ్మ్. సో, ఐ వేక్ అప్ వాచింగ్ దోస్ మీమ్స్ అండ్ నేను ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు మీరు న్యూస్ ఓపెన్ చేస్తే అంత నెగటివిటీ ఉంటది. న్యూస్ లైక్ ఏ ఛానెల్ పెట్టినా అంత నెగటివిటీ ఉంటది. సీరియస్ సో, కంటెంట్స్. సీరియస్ ఉంటది. సో, ఇప్పుడు ఈ మీమ్స్ అంతా చూస్తే ఆ నెగటివిటీ తగ్గుతది. హుహు. ఆహ్, ఇట్స్ ఇట్స్ బెటర్ దెన్ వాచింగ్ లైక్ ఏంటి దీస్ నెగెటివ్ న్యూస్. మైండ్ యాహ్! చాలా స్ట్రెస్డ్ అయిపోతది. యాహ్! సో, ఈరోజు చూసిన ఫస్ట్ మీమ్ ఏంటి? అంటే బాగా నవ్వించింది లేదంటే పాజిటివిటీ కనిపించిన మీమ్? ఈరోజు చూడలేదు. కానీ మా మూవీ మీద ఏసిన కొన్ని మీమ్స్ చూసాను. ఇట్ వాస్ ఫన్నీ. వాట్ ఈస్ దట్ వన్ మీమ్ విచ్ యూ ఐ లైక్ ద థింక్ మోస్ట్? వెంకటేష్ గారిది ఒక టెంప్లేట్ ఉంటది. దాన్ని పెట్టి ఓహ్! ఇలా అనుకున్నాను. ఇలా ఉంది అని ఏదో ఒక ఇది. సో, ఓకే. ఇట్ వాస్ వెరీ ఫన్నీ. ఓకే. యూ ఫాలో మీమ్ పేజెస్ సో మచ్ అయితే ఆ! ఫ్రెండ్స్ ద్వారా. అవును. ఓకే. సో, మీ కెరియర్ స్టార్ట్ చేసింది తమిళ్ నుంచి అనుకుంటా అవును. కదండీ! అవును. ఐ థింక్ 2012 నో. 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 ఇట్ ఈస్ షోయింగ్ లైక్ థట్. దట్స్ వై నో. 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 జస్ట్ కన్ఫర్మ్ అంటే 2016. 2016 అనుకుంటా. ఓకే. యాహ్! ఎలా అంటే ఈ సోఫా జర్నీ ఎలా అనిపించింది? సోఫా జర్నీ. సో ఫార్ జర్నీ. సో ఫార్ జర్నీ. సీ గ్యాప్‌లో. బావుంది. ఇట్స్ లైక్ చాలా నేర్చుకున్నాను. చాలా ఏంటి లైఫ్‌ని చాలా సీరియస్‌గా తీసుకోకూడదు అని నాకర్థమైంది. ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. కానీ ఇట్స్ నైస్. ఇట్స్ బీన్ ఎ వెరీ గుడ్ జర్నీ. సో 'విజిల్' ఇవన్నీ మూవీస్ వచ్చాయి గదా! అవి ఎలా అప్రోచ్ అయ్యారు మీరు వాళ్ళని? ఆహ్, ఆడిషన్స్ ఏమన్నా జరిగాయి? ఎన్ని సార్లు ఆడిషన్స్ జరిగాయి అవి? సో, ఆడిషన్ ఆబ్వియస్లీ నా ఫస్ట్ మూవీకి నేను ఆడిషన్ చేశాను. తర్వాత ఇట్ వాస్ మోస్ట్‌లీ ఆ మూవీలో వర్క్ చేసిన ఏదో ఒక టెక్నీషియన్ ఈ అమ్మాయి చాలా యాక్ట్ చేస్తుంది అని చెప్పి త్రూ రెఫరెన్స్. అలానే నాకు ప్రేమ్ సార్ పరిచయమయ్యారు. ఒక మూవీలో హి వాస్ మై డీఓపీ. ప్రేమ్ సార్ 96 మూవీ డైరెక్టర్. యాహ్! సో, యాహ్! దానివల్ల నాకు 96 వచ్చింది. దానివల్ల నాకు బిగిల్ వచ్చింది. సో, ఇట్స్ ఆల్ ఒక ఇదిలాగా ట్రైన్ లాగా. హ్మ్. ఓకే. సో, ఆ ట్రైన్ లాగా జరిగిన ఈ జర్నీలో విజయ్ గారు, విజయ్ సేతుపతి గారు, మిడిల్ క్లాస్ మైనస్ అసలు తెలుగులోకి ఆ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు? దానికి కూడా కారణం 96. సో, హుహు. 96ని రాజ్ కందుకూరి గారు చెన్నైకెళ్ళి చూసారు. బికాజ్ ఇక్కడ రిలీజ్ అవ్వలేదు. హుహుహు. 96. సో, అది చూసినప్పుడు నన్ను చూసి హి వాస్ లైక్ ఈ అమ్మాయి చేస్తుంది. సో, మన మూవీకి అప్పుడు వాళ్ళు ఒక మూవీ ప్రొడ్యూస్ చేశారు. చూసి చూడంగానే అని. సో, ఆ హుహుహు. మూవీకి నన్ను ఆడిషన్ చేసి అలా మొదలైంది. ఓకే. చూసిన వెంటనే చాలా మంది మిమ్మల్ని నజ్రియా లాగా ఉన్నారు అలా అంటూ ఉంటారు గదా! ఆ! అప్పుడేమనిపిస్తది మీకు బేసిక్‌గా? అంటే ఇప్పుడు అది తగ్గింది. ఇప్పుడు తెలుగులో అందరికి తెలుసు. యూ మేడ్ యువర్ ఓన్ మార్క్ నౌ. యాహ్! బట్ ఇట్ వాస్ లైక్ థట్. తమిళ్‌లో అలా ఉండింది. అండ్ నాకు పర్సనల్‌గా చాలా ఇష్టం 'నజ్రియా' అంటే. సో, ఇట్ నెవర్ బికేమ్ ఎ నెగెటివ్ థింగ్. సో, కమింగ్ టు తమ్ముడు. ఈ తమ్ముడు విషయం గురించి చెప్పండి. అంటే ఇప్పటి వరకు చేసిన రోల్స్ కన్నా డిఫరెంట్‌గా తమ్ముడులో ఏముండబోతుంది? చాలా థింగ్స్ మీరు ట్రైలర్ చూస్తేనే తెలుస్తది. ఇట్స్ నాట్ లైక్ ద రెగ్యులర్ ఇది ఉన్న మూవీ అని. నాకు కూడా అలానే కొన్ని లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ సీక్వెన్సెస్ దట్స్ గోయింగ్ టు బి రియల్లీ నైస్. హ్మ్. కానీ నేను ఎక్కువ చెప్పలేను. మీరు థియేటర్‌లోనే చూడాలి. యాహ్! అది కూడా చెప్పారు. మొన్న ప్రీ రిలీజ్‌లో నేను హ్మ్. థియేటర్‌లో ఇది మిస్ అయ్యాను, అది మిస్ అవును. అయ్యాను. కానీ అవును. ఇది మిస్ అవ్వకూడదు అని అవును. అంత స్ట్రాంగ్‌గా చెప్తున్నారు అంటే వి వర్ లైక్ వాట్ ఈస్ సో మచ్ ఇన్‌సైడ్ అని అంటే అనుకున్నాం. చాలా మూవీస్ మీరు ఇంట్లో కూర్చొని చూస్తే కూడా మీరు యుల్ హావ్ ఎ గుడ్ టైమ్. ఫ్యామిలీతో చూస్తే మీకు నచ్చుతది. కానీ కొన్ని మూవీస్ మీరు థియేటర్‌లోనే చూడాలి. హుహు. సో, ఇది అలాంటి ఒక మూవీ. లైక్ హుహు. ఇప్పుడు 'మగధీర' నేను నా స్కూల్ ట్రిప్
ఫినిష్ చేసుకొని వచ్చేటప్పుడు ఆ బస్‌లో చూసాను. ఓహ్! కానీ నాకు నచ్చింది. ఇమాజిన్ అది నేను థియేటర్‌లో చూసుంటే ఎంత ఇంకా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుంది కదా! సో, అలానే ఈ 'తమ్ముడు' అనే మూవీ థియేటర్‌లో చూస్తేనే ఆ ఫుల్ ఇంపాక్ట్ మీకు తెలుస్తది. ఓకే. దేర్ ఆర్ సో మెనీ లైక్ యూ సెడ్ టెంప్లేట్స్ ఉన్నాయి. 'లయ' గారున్నారు. తర్వాత అది ఎలా అనిపించింది అంటే, ఒక తమ్ముడు ఖచ్చితంగా మాట నిలబెట్టాలి అన్న ఈ పోర్షన్‌లో కొన్ని మూవీస్ ఆల్రెడీ మేము చూసాం. హ్మ్. అది కాకుండా ఇందులో ఏముంటుంది అన్నది చాలా మంది ఆడియన్స్ నుంచి వచ్చిన క్వెషన్ అన్నమాట. అవును. అలా ఒక స్పెసిఫిక్‌గా ఉంది అంటే ఏం చెప్తారు? సో, ఫస్ట్‌లీ మేము ఏంటి బ్రదర్, సిస్టర్ ఎమోషన్ మూవీస్ చూస్తే ఇట్స్ మోస్ట్‌లీ ఎమోషన్ డ్రివెన్ కదా! లైక్ ఎక్కువ ఎమోషనల్ మూవీ ఉంటది. ఒక సాడ్ సాంగ్ ఉంటది. ఆర్ లైక్ సమ్ మెయిన్‌లీ డ్రివెన్ బై ఎమోషన్స్. ఇది ఎమోషన్ ఈ మూవీ సోల్ ఇస్ ద ఎమోషన్. కానీ దాని చుట్టూ ఒక పెద్ద వరల్డ్ ఉంది. ఇట్స్ ఏంటి ఒక ఎక్స్‌పీరియన్స్. దీంట్లో ద మ్యూజిక్, ద విజువల్స్, ద ఏంటి లార్జర్ థాన్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ చాలా కొత్తగా ఉంటుంది. ఇట్స్ నాట్ జస్ట్ ఏంటి తమ్ముడు, అక్క స్టోరీ కాదిది. హుహుహు. దట్ ఈస్ ద కోర్ ఎమోషన్ ఫర్ ష్యూర్. దట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. కానీ ఇట్స్ మచ్ మోర్ థాన్ థాట్. ఓకే. సో, ఎలా అనిపించింది 'లయ' గారు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఈ మూవీతోనే రాబోతున్నారు. అవును. అది కూడా 'తమ్ముడు' లాంటి స్పెషల్ మూవీ. 'తమ్ముడు' మీరు చూసారా 'పీకే' గారి యెస్. మూవీ? యెస్. అప్పుడెలా అనిపించింది? ఇప్పుడు సేమ్ టైటిల్ పెట్టొస్తున్నారు కదా! ఏమన్నా కొంచెమన్నా టచ్ ఉంటుందా ఏమన్నా? అలా లేదు. బట్ అది అందరిని చాలా ఎంటర్‌టైన్ చేసింది. అండ్ దట్ వాస్ లైక్ ఆహ్, ఏంటి ఒక కల్ట్ ఫిల్మ్ లాగా. సో, ఇది కూడా అందరిని చాలా ఎంటర్‌టైన్ చేస్తుంది. దట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యాక్టర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. హుహు. అండ్ లయ గారు చాలా టైమ్ తర్వాత వస్తున్నారు. అండ్ నేను చిన్నప్పుడు మ్యామ్ మూవీస్ చూసుంటాను. కానీ మేబీ బికాజ్ ఐ వాస్ యంగర్ నాకంత ఇది తెలీదు. కానీ మేము అందరం స్పా ఏంటి లొకేషన్‌లో. లొకేషన్‌లో అప్పుడు అక్కడ ఒక రంపచోడవరం అని ఒక ప్లేస్‌లో యెస్. యెస్. 'సలార్' మూవీ చూడానికెళ్ళాము. హుహు. అందరూ టీమ్ అంతా కలిసా? టీమ్ అంతా కలిసి. హౌ నితిన్ నైస్. గారు రాలేదు. బట్ ది రెస్ట్ ఆఫ్ అస్ వెంట్. అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు లయ మ్యామ్‌ని చూసి ఒక రియాక్షన్ ఇచ్చారు. లైక్ ద వే దే రియాక్టెడ్ అప్పుడు నాకు ద ఇంటెన్సిటీ అర్థమైంది. హౌ మచ్ దే మిస్డ్ హర్ అని. ఓహ్! ఆహ్, సో, ఐ యామ్ వెరీ హ్యాపీ దట్ షీ ఈస్ కమింగ్ బ్యాక్. ఓకే. అలా మూవీ టీమ్ అంతా అంటే లొకేషన్‌లో ఉన్న అందరూ వెళ్ళిపోతే మరి పక్క నుంచి ఏమి క్రౌడ్ అంతా వచ్చేసి వర్షాబల్లమ్మ. అంటే వాళ్ళే లైక్ ప్రొడక్షన్ వాళ్ళే అరేంజ్ చేశారు. అండ్ దే విల్ మేక్ ష్యూర్ ఏంటి సెక్యూరిటీ అండ్ ఆల్ ఇస్ టైట్. హుహు. అండ్ అది ఒక చిన్న టౌన్ కదా! సో, ఇట్స్ నాట్ ఆహ్, చాలా మంది అలా చాలా మంది వచ్చి యాహ్! అలా అలా ఏమి ఏం హడావిడేమి నో. నో. అవ్వలేదు నో. అయితే. సో, మీ పర్సనల్ లైఫ్‌లో మీకు తమ్ముడు ఉన్నారా? అండ్ ఏం చేస్తున్నారు? అన్నయ్య. 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 ఓకే. అన్నయ్య హి ఈస్ వర్కింగ్ అండ్ పెళ్లయిపోయింది అన్నకి కొడుకున్నాడు. సో, ఐ థింక్ ఈస్ ఎ సింగర్ నో? నో? హి లవ్స్ సింగింగ్. హుహు. హీస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ సింగింగ్. హీస్ నాట్ లైక్ ప్రొఫెషనల్లీ ఎ సింగర్ బట్ నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం. ఓకే. యాహ్! మీరు ఇంత తెలుగు మాట్లాడుతున్నారు. అంటే మేము ఇన్ని రోజులు తెలుగమ్మాయనే అనుకున్నాము. కానీ యువర్ రూట్స్ ఆర్ నాట్ ఫ్రమ్ హియర్ రైట్? కొడగు కర్ణాటక. అక్కడి యాహ్! నుంచి అవును. డైరెక్ట్‌గా వచ్చి. అవును. ఎలా నేర్చుకున్నారు? అండ్ ఎంత టైం పట్టింది ఈ ప్రాసెస్‌కి? ఎలా నేర్చుకున్నానంటే నేను నా ఫస్ట్ మూవీ చేసినప్పుడు అప్పటి వరకు నాకు తెలుగు అంటే నేను మూవీస్ చూస్తాను. కానీ మాట్లాడడానికి తెలీదు. హుహు. ఆహ్, నా ఫస్ట్ మూవీలో నేనే డబ్బింగ్ చెప్పాను. సో, హుహు. ఆ టైంలోనే అందరితో మాట్లాడి అందరూ నా మీద నవ్వి లైక్ చాలా వర్డ్స్ ఐ వుడ్ మెస్ ఇట్ అప్. సో, అలా స్లోలీ బట్ నా నేనొక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే నేను అందరితో ఆ లాంగ్వేజ్‌లో మాట్లాడతా. నా స్టాఫ్‌తో, పక్కనున్న అందరితో ఆ లాంగ్వేజ్‌లో మాట్లాడతా. ఈవెన్ ఇఫ్ దే లాఫ్ ఎట్ మీ ఇట్స్ ఫైన్. హుహు. ఐ నో నేనేదైనా పిచ్చిగా ఏదైనా చెప్పేస్తూ ఉంటా ఆ లాంగ్వేజ్‌లో. బట్ స్టిల్ వాళ్ళు నవ్వుతారు. కానీ నాకు చెప్తారు. ఇది కాదు ఇలా చెప్పాలని. సో, అలానే స్లోలీ నేను నేర్చుకున్నాను. నేనే కాదు నా మమ్మీ కూడా నేర్చుకున్నారు. లైక్ నౌ షీ ఓహ్! స్పీక్స్ ఇన్ తెలుగు. హౌ నైస్ టు హియర్ థాట్. యాహ్! సో, అలాంటి ఫన్నీ సిట్యుయేషన్స్ ఏమన్నా ఈ సెట్‌లో జరిగాయా తమ్ముడులో? కాదు మీకు ట్రైలర్ చూస్తే అలా అనిపిస్తదా అక్కడ ఒక ఫన్నీ సిట్యుయేషను అంటే లొకేషన్‌లో నో. ట్రైలర్ వేరు. కా కట్‌కి ముందు చాలా జరుగుతాయి గదా! మీరు నితిన్ గారు మాట్లాడుకోవడం. వి సా యూ లైక్ టీజింగ్ నితిన్ గారు అండ్ అంటే నేను ఐ అపాలజైజ్ టు హిమ్ ఎందుకంటే నేను సెట్‌లో అక్కడ నెట్‌వర్క్ లేదు. ఏం లేదు. సో, వి వర్ ఈచ్ అదర్స్ వి వర్ జస్ట్ ఎంటర్‌టైనింగ్ ఈచ్ అదర్ అందరం.
సో ఆ ప్రాసెస్‌లో నాకు నితిన్ గారికి ఎక్కువ కాంబినేషన్ ఉంది మూవీలో. హుహు. సో దానివల్ల నేను ఎక్కువ లైక్ ఐ వుడ్ స్పెండ్ టైమ్ విత్ హిమ్ బై మేకింగ్ దీస్ జోక్స్ అన్నమాట. కమ్యూనికేషన్ ఉండాలి. ఇలా లైక్ ఈ జోక్స్ చెప్పి ఏదో ఒక టైమ్ పాస్ అవ్వాలని ఐ వుడ్ అనాయ్ హిమ్, బాదర్ హిమ్. అందుకే అపాలజైజ్ చేశాను ఫర్ ఆ రియాక్షన్ ఎలా ఉండేది నితిన్ గారి నుంచి? స్టార్టింగ్‌లో నేను ఒక క్వెషన్ అడిగితే, ఒక ఫన్నీ క్వెషన్ అడిగితే నితిన్ గారు కొంచెం ఇంటెలెక్చువల్‌గా లాజికల్‌గా. లాజికల్‌గా థింక్ చేసేవారు. ఓహ్! ఇది ఇలా మేబీ ఇలా ఇలా అని. ఒక 5 డేస్ తర్వాత అర్థమైపోయింది. సో, హి వుడ్ జస్ట్ లైక్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. నా లెవెల్ నుంచి స్టార్ట్ చేసేవారు. సో, హి అండర్‌స్టూడ్. నా ఓకే. క్వెషన్స్ అంటే అలానే ఉండిపోతుంది అని. ఓకే. హౌ నైస్. సో, బాగా ఛాలెంజింగ్‌గా అనిపించిందేంటి ఈ సినిమా చేస్తున్నప్పుడు? ఛాలెంజింగ్ అంటే నైట్ షూట్స్. హ్మ్. మేము చేసిన నైట్ షూట్స్ అంతా ఛాలెంజింగ్ గానే ఉండింది. బికాజ్ అక్కడ ఎక్కువ లైట్ ఉండదు. మన హ్యాండ్‌లో కాగడాలు ఉంటది. ఆహా! సో, అది పెట్టుకొని వి హావ్ టు రన్ అండ్ రివర్‌లో ఇది ఉంటది గదా! ఏంటి దాని మీద కూర్చొని వి హాడ్ టు డూ ఫ్యూ షాట్స్. మనకే కాదు మన ఆహ్, స్పాట్‌లో లైక్ 3 పిల్లలున్నారు. అండ్ దేర్ ఈస్ 1 పెద్దాయన. సో, అందరూ ఆల్ ఆఫ్ అస్ హాడ్ టు గో త్రూ థట్. సో, నాకే కాదు అందరికి అది ఛాలెంజింగ్‌గా ఉండింది. అందరూ చేస్తున్నారని లైక్ ఇట్ వాస్ ఎ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ భయమేసిందా మరి నైట్ ఆ రివర్‌లో యాహ్! అట్లాంటివి? యాహ్! చాలా డెఫినైట్లీ. వేసింది. డెఫినైట్లీ భయం ఉండింది. ఐయామ్ ఎ పర్సన్ హూ గెట్స్ లిటిల్ స్కేర్డ్ ఈజిలీ. ఓకే. ఆహ్, ఏం సో స్కేర్ అంటే నైట్ స్కేరా? లేదంటే వాటర్ స్కేర్? వాటర్ అంటే అది ఒక చిన్న ఇది కాదు ఏంటి స్ట్రీమ్ కాదు. ఇట్స్ ఎ ప్రాపర్ రివర్. రివర్. ఓకే. సో, సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నారు. కానీ స్టిల్ మనం ఏంటి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఇన్సిడెంట్స్ చూస్తుంటాం కదా! యెస్. ఇక్కడ యెస్. ఇలా అయింది అని. సో, మైండ్ ఈస్ ఫుల్ ఆఫ్ సో మెనీ నెగెటివ్ థింగ్స్ దట్ యూ ఆర్ ఆల్‌వేస్ స్కేర్డ్. యాహ్! సో, హౌ డిడ్ యూ కమ్ ఔట్ ఆఫ్ థట్? ఒక సిట్యుయేషన్ జరుగుతున్నప్పుడు ఆ లొకేషన్‌లో మీరు చాలా స్ట్రిక్ట్‌గా ఉండాల్సొస్తది. అండ్ చాలా టేక్స్ తీసుకుంటే ఇంకా లేట్ అయిపోతూ ఉంటుంది. అలాంటి సిట్యుయేషన్ ఏమన్నా జరిగిందా మరి? నో. మోస్ట్‌లీ మేము ఒక 2, 3 ఏంటి టేక్స్‌తోనే వి వుడ్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఓకే. ఎన్ని అలా డేస్ జరిగిందండి షూట్ మొత్తం? మొత్తం అయితే ఒక 80, 85 డేస్ అయింది. మీ యాహ్! పార్ట్ ఎన్ని డేస్? అక్కడ ఫారెస్ట్‌లో ఆల్‌మోస్ట్ 50 డేస్ చేశాను నేను. ఓకే. 45, 50 డేస్ చేశాను. యాహ్! ఓకే. అండ్ ఇంకా సిటీలో కొంచెం. ఓకే. మీ మూవీస్ అన్నీ చూసుకుంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఇంపార్టెన్స్ కలిగి ఉంటుంది. అవును. సో, ఆ ఇంపార్టెంట్ ఉంది అని చెప్పి పిక్ చేసుకుంటారా? లేదంటే మీకు ఆథెంటిక్‌గా యెస్, ఐ వాంట్ టు డూ థిస్ అని అలా సెలెక్ట్ చేసుకుంటారా స్క్రిప్ట్స్‌ని? ఆహ్, ఖచ్చితంగా నేను ఎప్పుడు క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్ అని ఏంటి చూస్తారు. చూస్తాను. సో, ఒక మూవీలో నాకు ఏంటి ఆహ్, స్క్రీన్ స్పేస్ ఎక్కువ లేదంటే కూడా ఆ క్యారెక్టర్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది నాకు చాలా ముఖ్యం. కానీ దీంట్లో 2 ఉన్నాయి. దేర్ ఇస్ స్క్రీన్ స్పేస్ అండ్ దేర్ ఇస్ ఏంటి ఇంపార్టెన్స్. సో, అది బట్ ఇన్ జనరల్ యెస్. నేను నా క్యారెక్టర్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అండ్ పెర్ఫార్మ్ చేసే ఒక ఆహ్, స్కోప్ ఉందా అని చూస్తాను. చూసుకొని యాహ్! ఉంటారు అన్నమాట. సో, ఇన్ని ఇయర్స్‌గా వర్క్ చేస్తున్నారు. అండ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్‌లో వర్క్ చేస్తున్నారు. అండ్ ఆ ట్రీట్‌మెంట్ కానీ, మీరు వాళ్ళని అప్రోచ్ అయ్యేది కానీ, వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యేది కానీ ఎలా ఉంటుంది? డిఫరెంట్ ఇండస్ట్రీస్‌లో. డిఫరెంట్ ఇండస్ట్రీస్‌లో అంటే లైక్ మలయాళంలో దేర్ ఇస్ ఓన్లీ లైక్ ఎక్కువ షెడ్యూల్స్ పెట్టరు. ఒక్క షెడ్యూల్‌లోనే క్విక్‌గా వర్క్ చేసి ఫినిష్ చేసేస్తారు. ఆహ్, తమిళ్? తమిళ్ తమిళ్ ఈస్ ఆల్సో లైక్ థట్. ఏంటి తమిళ్ ఈస్ లైక్ ఇన్ బిట్వీన్ మలయాళం అండ్ తెలుగు. హుహు. సో, అలా ఉంటది. తెలుగు తెలుగులో ఎక్కువ షెడ్యూల్స్ ఉంటది. బికాజ్ ఇట్స్ లైక్ లార్జర్ థాన్ లైఫ్ సిట్యుయేషన్స్ అండ్ వి హావ్ లైక్ ఎ లాట్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్ అవన్నీ షూట్ చేయడానికి చాలా టైం పడతది. సో, తెలుగులోనే ఎక్కువ డేస్ యాహ్! మోస్ట్‌లీ షెడ్యూల్. షెడ్యూల్ అయితే తెలుగులో ఎక్కువ. అండ్ రెస్పెక్ట్ వైస్ ఇట్స్ ఆల్ అమేజింగ్. ఇట్స్ ఆల్ ద హ్మ్. సేమ్. యాహ్! రియల్లీ గుడ్. ఓకే. సో, ఇప్పటి వరకు కొన్ని మూవీస్ చూస్తారు కదా! చూసినప్పుడు ఆ రోల్ నేను చేసుంటే బావుండేది. అలా అనిపించిన రోల్స్ ఏమన్నా ఉన్నాయా? తెలుగులో. ఆహ్, అలా చాలా ఉంటది. ఐ థింక్ రీసెంట్‌గా రీసెంట్‌గా ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ నాకు 'నిత్య మీనన్' అంటే అంటే చాలా ఇష్టం. సో, ఆహ్,
ఎవ్రీథింగ్ దట్ షీ హస్ డన్ నాకు ఐ రియలీ ఎంజాయ్ హర్ పర్ఫార్మెన్స్. సో yeah, maybe any role that she has done. I don't know if I'd be able to perform as well, but నాకు నిత్య మేనన్ అంటే చాలా ఇష్టం. ఓకే. ఓకే. సో, ఇప్పుడు చాలా మంది యాక్టర్స్‌తో వర్క్ చేసేసారు. పెద్ద పెద్ద యాక్టర్స్‌తోనే స్క్రీన్ షేర్ చేసుకున్న మీకు, మీకు ఇంకా ఏమన్నా డ్రీమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉందా? ఈ హీరోతో వర్క్ చేయాలి. ఆ టైప్స్. డైరెక్టర్‌తో వర్క్ చేయాలి అలా. మణిరత్నం సార్, రాజమౌళి గారు, సో ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా చాలా కథలున్నాయి. సో ఐ డోంట్ నో, మేము ఒకటి అనుకుంటాము, ఇంకొకటి జరుగుతుంది. సో ఐ డోంట్ లైక్, చూద్దాం. బట్ ఇట్స్ ఎ మేనిఫెస్టేషన్. Yeah. సో, ఇప్పుడు చాలా మూవీస్ ఆల్రెడీ వచ్చేసాయి. ఓటీటీస్‌కి, థియేటర్స్‌కి చాలా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మనకే అవును. తెలిసిపోతుంది. అండ్ వితిన్ డేలోనే ఆ మూవీ గురించి వైడ్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. మీకు ఇలా ఒపీనియన్స్ వాళ్ళు షేర్ చేసుకోవడం మీకెలా అనిపిస్తుంది మీ ఒపీనియన్‌లో? I think everyone has a right to express share their feelings. Adi nobody can stop them kada. Kani maybe sensitive ga undochemo ani oka thought, because oka movie తీసేటప్పుడు ఎంత హార్డ్ వర్క్ ఉంటది ఆ మూవీ చేసినప్పుడు. there's like a lot of money spent from the producers. there's a lot of hard work. Artists చాలా హార్డ్ వర్క్ చేస్తారు. I understand a person who sees it does not have to think of all that. కానీ maybe can be a little sensitive words use చేసే time. Just be a little more sensitive ante. You can say anything you want in a little polite way. Or maybe because I am a person like that. నాకు ఎంత కోపం వచ్చినా కూడా నేను వాళ్ళకి ఏదైనా చెప్తే I'll make sure it is respectful. Yeah, so అలా I don't know. అంటే రివ్యూస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా! చాలా మంది అలా రివ్యూస్ ఇచ్చేస్తూ ఉంటారు. అండ్ తమ్ముడు అంటే నితిన్ గారికి బేసిక్‌గా పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో తెలుసు. వేణు గారు ఆల్రెడీ వర్క్డ్ విత్ పవన్ కళ్యాణ్ గారు. ఇలా ఒక ట్రాక్ ఆల్రెడీ ఉంది కాబట్టి దీనిపైన ఇంకా ఎక్కువ రివ్యూ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళందరికీ మీ మూవీ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ పొద్దున్న లేచి యోగా చేయండి. మంచి మ్యూజిక్ వినండి. కామ్‌గా థియేటర్‌కెళ్ళి మూవీ చూడండి. మళ్ళీ వచ్చి కొంచెం రిలాక్సింగ్ మ్యూజిక్ వినండి. తర్వాత మీకు ఎలా అనిపిస్తే అలా రాయండి. ఐఎమ్ ష్యూర్ యూ లైక్ ద ఫిల్మ్. కానీ ఒక పాజిటివ్ మూడ్‌తో ఉండండి ఫుల్ డే. ఓకే. ఎక్స్‌పెక్టేషన్స్ అలాంటివి పెట్టుకొని వెళ్ళొచ్చా? Yeah, you can. It will definitely entertain you. It will definitely make you feel thrilled while watching it. But I'm saying, like, whatever it is, just be calmer in general. Calm, కొంచెం peace. బ్రహ్మానందం గారి స్టైల్. కొంచెం గ్యాప్ ఇవ్వరా? గ్యాప్ ఇవ్వు అంటున్నారు బేసిక్‌గా. మూవీ చూసిన వెంటనే రివ్యూ ఇవ్వకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి మాట్లాడాలని చెప్తున్నారు. సో, ఈ మూవీ చేస్తున్నప్పుడు ఒక బ్యాడ్ డే జరిగింది. కానీ ఐ మేడ్ ష్యూర్ లైక్ మిమ్మల్ని మీరు చీర్ చేసుకున్న డేస్ ఏమన్నా ఉన్నాయా? స్మాల్ ఏంటి, కొంచెం షోల్డర్ పెయిన్ అండ్ కొంచెం స్మాల్ ఇంజరీస్ అలాంటి చాలా జరిగింది. బికాస్ వి వర్ షూటింగ్ ఇన్ అ ఫారెస్ట్ కదా. సో అలా జరుగుంటది. బట్ ఎవ్రీబడి వర్ గోయింగ్ త్రూ ఇట్. మేమందరం లైక్ ఎవ్రీబడి వాస్ గోయింగ్ త్రూ ఇట్. సో I won't say it's a bad day because అందరికి అలాంటి జరిగింది సెట్ లో. It was all good. Because ఇప్పుడు చూసినప్పుడు అది స్క్రీన్ లో చూసేటప్పుడు we're like wow, it was worth it అని అనిపిస్తుంది. సో ఓకే. Is there any role you would say no immediately if they approach for this kind of type? ముసలోడు రోల్. అలా మిమ్మల్ని ఎందుకు తీసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ విల్ అప్రోచ్ యు? డిడ్ ఎనీవన్ అప్రోచ్ యు? నో మీరు అడిగారు కాబట్టి చెప్పాను. అలా అడిగితే నేను నో చెప్పేస్తాను. ఆబ్వియస్లీ. అంటే రోల్స్ లో డిఫరెంట్ గా ఉంటాయి కదా, ఏజ్ ఫ్యాక్టర్ కాకుండా. సో యా, కైండ్ ఆఫ్ రోల్, క్యారెక్టర్. ఐ డోంట్ డూ దిస్ క్యారెక్టర్ అని చెప్పేది ఇమిడియట్ గా. ఎలాంటి క్యారెక్టర్? మేబీ ఇప్పుడు అట్లీస్ట్ నౌ ఐ వుడెంట్ వాంట్ టు డూ లైక్ అ నెగటివ్ షేడ్. ఒక విలన్ గా ఇప్పుడైతే ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ టేక్ ఇట్ ఆర్ accept me also like that. And ఇప్పుడైతే వద్దు. ఓకే ఓకే డన్. సో ఒక వన్ తెలుగు మూవీ విచ్ మీ మైండ్ లో ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, లేదంటే ఒక సాంగ్, అదేంటి?
మూవీయా? సాంగ్? మూవీ అంటే మూవీ చాలా ఉన్నాయి. డైలాగ్ కానీ, సాంగ్ కానీ అని. మూవీ అయితే there's so many movies. నాకు 'జెర్సీ' was one of like మై ఫేవరెట్ ఫిల్మ్స్. అలా చాలా మూవీస్ ఉన్నాయి. సాంగ్ తిరుగుతూనే ఉంటదంటే ఇది 'విక్రమార్కుడు' మూవీది. ఏం ఏంటి సాంగ్? యాక్చువల్లీ దాంట్లో ఆల్ సాంగ్స్ ఏంటి, ఒక్కటి 'కాలేజు పాపల బస్సు'. తర్వాత ఇది ఉంది గదా! ఏంటి 'దూరంగా ఉంటాలెత్తుకు బొమ్మ' దట్ సాంగ్. ఓకే. మీకు అర్థమైంది. ఇంకొకటి ఏదుంది 'జుమ్ 'జుమ్ జుమ్ జుమ్ మాయా'. మాయా'. పర్ఫెక్ట్. Yeah, these songs have always been my favorite, especially 'జుమ్ జుమ్ మాయా'. సింగ్ ఫర్ us లో. రాత్రినా పడుకోలేను పడుకున్నా. నిజమే. God. ఓకే. Yeah. దిస్ సాంగ్ యాక్చువల్లీ ఒక స్టేట్ ఆఫ్ మైండ్ చెప్తది. సో వాట్ ఈస్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్‌షిప్? No, no. నా సో ఇలా సాంగ్ నేను పాడను. స్టూపిడ్. రాత్రి పడుకోవాలి, మంచిగా నిద్ర చేయాలి, అప్పుడప్పుడు లైక్ కరెక్ట్ టైంకి తినాలి. ఓకే. యూ డోంట్ సో ఫాలో. దిస్ ఇస్ ఆల్ సాంగ్‌కి మంచిది. బట్ మీరు అది ఫాలో చేయకండి. రిలేషన్‌షిప్ ఇన్ రియల్ లైఫ్. రిలేషన్‌షిప్ ఇన్ రియల్ లైఫ్ లైక్ రిలేషన్‌షిప్ విత్ ఆర్ యూ పేరెంట్స్. సింగిల్? యాహ్! ఐ యామ్ రెడీ టు సింగిల్. మింగిల్? అంటే లైక్ మేమేం మళ్ళీ నేను ఇదే చెప్తున్నాను. మేము ఏం ప్లాన్ చేస్తే అది అవ్వదు. సో ఆథెంటిక్‌గా జస్ట్ జరిగితే యాహ్! ఓకే అని. యాహ్! ఎలా యాహ్! అంటే ఎవరిని చూస్ చేసుకుందాం అనుకుంటున్నా? ఇండస్ట్రీనా? ఔట్ ఆఫ్ ఇండస్ట్రీనా? ఓకే. యూ వీళ్ళు నాట్ ఏదో గుడ్ అట్ మ్యాట్రిమోనీ ప్లానింగ్. ఏదో మ్యాట్రిమోనీ సైట్‌లో నా నేమ్ రిజిస్టర్ చేయడానికి చెప్పండి. నెక్స్ట్ ఎలా ఉండాలి? అబ్బాయి హైట్ చెప్పండి నెక్స్ట్. ఓకే. ఎగ్జాక్ట్‌లీ ఐ యామ్ ఏ గోనా ఆస్క్ ద క్వాలిటీస్ థో. క్వాలిటీస్ నెక్స్ట్ ఏ జాబ్‌లో ఉండాలి. చెప్పండి. యాహ్! యాన్యువల్ ఇన్‌కమ్. ఓకే. ఇవన్నీ కూడా థింక్ చేస్తున్నారైతే. నేను అడగలేదు. చెప్పేసారు కాబట్టి దీస్ ఆర్ ద మెయిన్ కీ పాయింట్స్ గైస్. నోట్ చేసుకొని అప్రోచ్ అవ్వండి మేబీ. అలా దట్ ఈస్ ద థింగ్. మీరు అనుకుంటారు మీకు ఇలాంటి ఒక అబ్బాయి కావాలని. బట్ మేబీ గాడ్ హాస్ అనదర్ ప్లాన్ ఫర్ యూ. సో అలా డెఫినెట్‌లీ. మేము ఇలానే కావాలి అంటే ఇలా అవ్వదు. అవ్వదు. అవ్వకపోవచ్చు. యాహ్! యాహ్! అవ్వచ్చు. సో నా దగ్గర మీరు నితిన్ గారిని ఎలా అయితే ఏడిపించారో అలాంటి క్వెషన్సే. అమ్మగారిని ఏడిపించారు గదా! లైక్ కూ ఓకే. అంటున్న సుమ గారిని ఏమనాలి అని చెప్పి దట్ కైండ్ ఆఫ్ ఓకే. క్వెషన్స్. ఓకే. ఓకే. ఇట్స్ నాట్ ఎ రాపిడ్ ఫైర్, ఓకే. యూజువల్ రాపిడ్ ఫైర్. ఓకే. I'm gonna ask quick questions. You have to answer quickly ఓకే. only. ఓకే. Okay. I know you are excited because యాహ్! you will know all the answers. No. కానీ ఐ యామ్ ఎక్సైటెడ్. Okay. What did you call chicken's father? ఇది నాకు చికెన్ కబాబ్. ఈజీ. చికెన్ ఈజీలే కబాబ్. ఇంతే. దీనికి ఈజీగా అన్నీ చెప్పేస్తారు. డెఫినిట్‌గా నా దగ్గర 10 క్వెషన్స్ ఉన్నాయి. 10 క్వెషన్స్‌లో ఆల్‌మోస్ట్ నో. అంత చెప్పేస్తారు. లేదు. వాట్ డిడ్ యూ కాల్ చికెన్స్ మామ్? చికెన్ కీమా. చికెన్ కీమా. కరెక్ట్. గుండు సూది మేనకోడల్ని ఏమంటారు? యు నో దట్? ద మేనకోడల్ని. హ్మ్. గుండు సూది. ఆహా! ట్రై. Ah. యు నో. గుండు సూది is the needle, no? yes. మేనకోడలు is daughter in law. Yeah. గుండు సూది. ఆపు సోది. No. నన్ను అంటున్నారా? ఫ్లోలో? No, it's pinnies. Pinnies. Okay. Which country checks upon you the most? ఏంటిది? Which country checks upon you the most? Checks up on you. You. On me. On us. Try. Check. Which country checks upon you the most? Don't think about the, in a logical way. No, లాజిక్ అయితే It's more of your questions. లాజిక్ అయితే నో. థాయిలాండ్. Why? ఎందుకంటే థాయ్ అంటే కన్నడలో మదర్. No. తెలీదు. No. చెప్పండి. UK? Okay. Which city has no people? Which city has no people? Oh, I didn't expect this. I
thought you gonna answer ఆ it. ప్రెషర్ వల్లనే నాకు ఆన్సర్ రావట్లేదు. నో పీపుల్. Which city has no people? కొంచెం క్లూ ఇవ్వండి ఏదైనా. You use every day. Which city has no people is the question. The hint is we always use that. Without that, there is no shoot will happen in night. Maybe లైట్. close enough. విచ్ సిటీ హస్ నో పీపుల్? ఫిల్మ్ సిటీ. Film city is full of people, no? ఇది నాకు కాదు answer. No. చెప్పండి. Okay, electricity. ఓ ఇలాంటి ఏ I told you this is you should not think in a logical కానీ way. ఇది ఓకే లైక్ అడగండి ఇలాంటి ఇలాంటివే ఆ. ఓకే డన్. పగిలినా పనికొచ్చేది ఏది? పగిలినా పనికొచ్చేది గుండు. సారీ హార్ట్. గుండు గుండు అంట గుండే బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ another try. That's not the correct answer. పగిలినా పనికొచ్చేది. ఓకే వెయిట్. ఎగ్. Yes, correct. నిజంగా Yes. గుడ్ ఓకే గుడ్డు. Yeah. When you said gundu, See, I thought, గుండుని ఎన్ తీస్తే గుడ్డు. yeah. ఆల్మోస్ట్. Yeah. అలా అనుకుని ఇలా చెప్పారేమో అని నేను అనుకున్నాను. ఓకే, ఎదుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. ఏజ్. Cool. Yes. What is the name of a person who speaks louder? లౌడర్. గట్టి. 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 కరెక్టా? సేమ్. గట్టి what? No. ఓకే. లౌడ్. ఇంగ్లీష్ లో ఉంటుందా Louder. తెలుగులో ఉంటుందా ఆన్సర్? English. If you want a hint, I can say it's a name. నేను తెలిసింది. What is the name of a person who speaks louder? మ్యాక్స్. నో. వాల్యూమ్. 1, 2, 3, 4, 5. Time's up. ఇంగ్లీష్ నేమా? Mm, చెప్పండి. Mike. మ్యాక్స్. Okay. What is the largest English word? నిజంగా అడుగుతున్నారా? వెయిట్. మైల్. మైల్. కిలోమీటర్. No. Close. But I want my answer. అదే కదా, ద సేమ్ కదా. Yes. In between ఉంటుంది. చెప్పండి. It's a smile. లార్జెస్ట్. Yeah. ఓ Mile. మైల్. Why Ronaldo always cleans his room? రొనాల్డో. బికాస్ there should be no Messi. It should not be Messi. Close. Yeah. Because he's not Messi. Yeah. He's not Yeah. Messi. Okay, Okay. You know that person. Where did Idli go for party? Podi. Party. Podi. Party. Podi. No party. Podi idli. Sambar. Hey, Sambar. cheers. Very nice, very nice. That's all my questions, and you have answered almost like more than 5, right? Uh-huh. Yeah. Very nice, very nice. Yay. ఇది నేను I don't know if I should be happy. You should be clapping. Glad you answered. చాలా త్వరగానే చెప్పేశారు. చాలా Yeah. బెటర్. సో ఇంత ఫన్ ఇంటర్వ్యూ అయింది కాబట్టి తమ్ముడు గురించి ఇంతే ఫన్ వేలో ఒకటి చెప్పాలి, ఒక హింట్ ఇవ్వాలి, ఒక జోక్ చెప్పాలి అంటే మా వ్యూవర్స్ కి ఏం చెప్తారు? తమ్ముడు గురించి లైక్ అది ఆ స్పేస్ లోనే లేదు, కామెడీ స్పేస్ లోనే లేదు. కానీ నో, బట్ లైక్ ఐ జెన్యున్లీ వాంట్ టు సే ఏంటి ఇది ప్రాపర్ థియేట్రికల్ ఫిల్మ్. థియేటర్కి రండి, చూడండి, అండ్ ఇల్ బీ వెరీ ఇంటెన్స్.
సో యూ కెన్ యాక్చువల్లీ గెట్ యువర్ గర్ల్ ఫ్రెండ్స్ అలాంగ్ అండ్ షీల్ బి లైక్ భయపడుతూ చూస్తుంటది లైక్ మిమ్మల్ని పట్టుకొని. సో కమ్ వాచ్ ఇట్ విత్ యువర్ గర్ల్ ఫ్రెండ్స్, విత్ యువర్ ఫ్యామిలీ, ఓ Yeah. ఓకే Yeah. ఓకే. సో ఇంకా ఫైనల్ గా మీరు యాక్ట్ చేసిన యాక్టర్స్ నేమ్స్ చెప్తాను, వాళ్ళ గురించి ఒక్కొక్కటి చెప్పండి. Okay. ఓన్లీ 5 మెంబర్స్ ఐ ఆస్క్. ఓకే, ఫస్ట్ విజయ్ సేతుపతి. He's the most talented and the most kindest human being. వాట్ ఈస్ అ మెమరబుల్ మూమెంట్ యూ హావ్ షేర్డ్ విత్ హిమ్? అంటే starting లోనే the first scene I had to do was sitting in a car and like almost going and hitting the security guard. కానీ అప్పుడే స్టాప్ చేయాలి like in like a fraction of a Yeah. second. And I was so scared because అది నా first like scene sir తో. And I was like, sir, వద్దు నాకు అవ్వదు. And even the director came and he's like, వద్దు మేము డూప్ తో చేసుకుంటామని. He's like, అమ్మాయి చేస్తుంది నువ్వు ఉండు అని. he gave me full confidence. I'm like, sir, నాకు అవ్వదు. Like, నువ్వు చేయి. I had only I knew driving only for like 1 month. Before that I learned driving. So అప్పుడు so I was like, నువ్వు చేయి. And I remember how scared I was. అందరూ కెమెరా డిపార్ట్మెంట్ అందరూ ఇలా ఉన్నారు. అయ్యో. And then I actually went and stopped right. ఓకే, ఎన్ని టేక్స్ తీసుకున్నారా? ఒక 3-4 అనుకుంటా. ఓకే, Yeah. నెక్స్ట్ విజయ్ తలపతి. He is like the most energetic. He's like the most energetic and the most calmest person, like mixed into one. Okay, yeah, we can see in action sequences he's like very Yeah, fire. అవును. So what is the one thing he told to you about the industry, or any motivation to be in industry or something like that? Nothing like that, but he knew I was a naughty person, so he would always call me Valu. Valu means naughty. Oh, Yeah, so I'd be like Valu. Valu. Yeah. Nice. So Sandeep Kishan. I think he's a very warm, nice person. సో అందరితో మంచిగా మాట్లాడతారు. సెట్లో ఎవరైనా ఏంటి ఎవరైనా వస్తే లైక్ ఇఫ్ అ కామన్ పర్సన్ కమ్స్ ఆన్ సెట్ హీల్ గో అండ్ టాక్ టు దెమ్ అండ్ లైక్ గివ్ పిక్చర్స్ టు దెమ్ వెరీ నైస్లీ. సో Okay, you went for the promotion, right? Like ఒక కాలనీకి వెళ్ళి అక్కడ ఫుడ్ అవును తిన్నాము. కదా. How was the experience there? బాగుంది. యా. ఆనంద్ దేవరకొండ. He is a very nice, kind and a very good human being. Like I can close my eyes and say he's a very good human being in general. Yeah. What is that one moment you've shared with him? Like, because you went to the actual Pallituru for middle class melodies, right? How did it happen? బాగుంది. ఆ ఎక్స్పీరియన్స్ బాగుంది. అండ్ అక్కడ ఐ రిమెంబర్ హిమ్ అండ్ చైతన్య ఇద్దరు నాకు మాల్పువా తీసుకొచ్చారు ఒకసారి. I was like, this is so yummy అని. Did you taste the Bombay chutney at all? బాంబే చట్నీ Nice. అంటే సెట్ లో చేసిన బాంబే చట్నీ అయితే లేదు, బయట టేస్ట్ చేశాను. It was good. Yeah. Okay. And finally నితిన్ గారు. He is a very joyful person. చుట్టూన్న వాళ్ళు అందరూ లైక్ హ్యాపీగా ఉండాలి అని ఎప్పుడు అనుకుంటారు. సో లేదంటే సాంగ్ కానీ ఏమన్నా అడిగితే ఏం పాడతారు, ఏం చెప్తారు? వెన్నెల తెలుసే నాకు వర్షం తెలిసే, నిన్ను చూసాకే వెన్నెల వర్షం తెలిసే, మౌనం తెలుసే నాకు మాట తెలుసే, మౌనంలో దాగుండే మాటలు తెలుసే. వావ్, వెరీ నైస్, వెరీ నైస్. Thank ఇప్పుడు you. వెన్నెల తెలుసో లేదో తెలియదు కానీ వర్ష అయితే మాకు తెలిసిపోయింది. సో July 4th ఫుల్ కాంపిటీషన్ ఉండబోతుంది. OTTs లో, థియేటర్స్ లో ఫుల్ రాబోతుంది. తమ్ముడు మీద అయితే ఫుల్ ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి వర్ష చెప్పిన మాటలు విన్నదాన్ని బట్టి పీక్స్ లో ఉంటుంది. ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి చూడాలి కాబట్టి చూసి రివ్యూ గ్యాప్ ఇచ్చి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. Thank you.